హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు రాజు యాదవ్ అండ్ గెటప్ సీను అండ్ మనకు ఒక రాజు యాదవ్గా మనం ట్రైలర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఒక చిరంజీవి లాంటి తన పర్ఫార్మెన్స్ గురించి అంత రీచింగ్ ఎంత అయిందో గెటప్ సీన్ మనకు జబర్దస్త్లో తన గెటప్స్తో రకరకాల మ్యానరిజమ్స్తో మనకు అలరించాడు. ఇప్పుడు ఫస్ట్ టైం యాజ్ ఏ హీరోగా రాజు యాదవ్ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ఇందులో స్పెషల్ ఏంటి అంటే కనుక మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టే తనకు ప్రాబ్లం ఏంటంటే ఒక క్రికెట్ బాల్ ఫేస్ తగలడం వల్ల అదొక ఎక్స్ప్రెషన్ అనేది అలాగే ఉండిపోతుంది. ఆ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు అంటే ఒక గెటప్ వేస్తూ మనకందరికి అలరించిన నేను ఒక అంటే ఏడుపు కానీ నవ్వు కానీ ఆనందం వచ్చినా బాధ వేసినా ఇంకొక ఎమోషన్ అయినా కళ్ళలో అంటే ఒకే టైప్ ఆఫ్ ఇలా 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 స్మైల్. ఎందుకంటే ఒకరు ఈ సినిమాలో ఎక్స్ప్రెషన్ అంటే కనుక తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆనందం వచ్చినప్పుడు ఆనందపడేది వేరుంటుంది, కొంచెంసేపు అది ఆనందం, అది అలాగే నవ్వుతూ ఉంటే పిచ్చోడు అనుకుంటారు. అలా కాకుండా ఒకరు ఎవరన్నా చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇతను ఆనందంగా ఉంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు అనేది ఇక్కడ మంచి కామెడీగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మాత్రం బాగుంది. అండ్ ఇందులో అనిక హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ ఈ మూవీ మనం చూసినప్పుడు ఏంటంటే ఇంకొక బేబీ వచ్చిందా, ఇది కూడా ట్రూ బేస్డ్ స్టోరీ అనే మన కృష్ణమాచారి యాజ్ ఎ డైరెక్టర్ ఫస్ట్ టైం డెబ్యూ మూవీ ఇది. అండ్ తను కూడా మంచి డైరెక్షన్ వాల్యూస్తో అండ్ మంచి, ఎందుకంటే మనం మాత్రం లాస్ట్ ఒక 30 మినిట్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఏదైతే ఉందో బయటికి వచ్చేటప్పుడు నిజంగా ఎంత బాధపడతామో ప్రతి ఒక్కరూ ఏడ్చేలాగా ఆ సాంగ్ కూడా అంత ఫీల్తో ఉంటుంది. ఈ మూవీలో చూసినప్పుడు మనకు గెటప్ సీన్ మీద కావచ్చు లేదా హీరోయిన్ కంటే కూడా గెటప్ సీన్ మీద మనకు హీరో మీద రాజు యాదవ్ అనే క్యారెక్టర్ మీద నిజంగా బాధ కంటే కూడా ఒక కోపమే వస్తుంది. ఎందుకు పనికిరాని వాడు ఇంట్లో అంత బాధలు పడి ఫాదర్ అంత కష్టపడి పెంచినప్పుడు తను ఒక లవ్ కోసము తన సాక్రిఫైజులు ఇవన్నీ వదిలేసి అలా బాధపడి అనవసరంగా వెళ్ళిపోవడం ఇవన్నీ, ఎందుకంటే సబ్జెక్ట్ రివీల్ చేయడం కాదు కానీ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఏదైతే ఒక హాఫ్ అన్ అవర్ ఈ మూవీలో ఉందో అదే మెయిన్ కీ రోల్. అది బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఎంత బాధపడుతూ వస్తామో మనం బేబీ సినిమా చూసాం, అదే కాన్సెప్ట్ అదొక కాన్సర్న్లో అదొక స్టైల్ ఆఫ్ ఉంటుంది, ఇదొక స్టైల్ ఆఫ్ ఉంటుంది. కానీ ఇది ఒక న్యాచురల్ ప్రజెంటేషన్. ఎందుకంటే తన ఊర్లో జరిగిన ఒక సబ్జెక్ట్ని తీసుకొని తను చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. ఇక్కడ గెటప్ సీను హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అండ్ మదరు ఈ కాంబినేషన్ వీళ్ళు మనకు గుర్తుండిపోతారు ఆల్ క్యారెక్టర్స్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా. సీను అంటే రీసెంట్గా హనుమాన్ మూవీ తేజ సజ్జ దాంట్లో బెస్ట్ కమెడియన్గా అందరికీ బాగా నోటెడ్ అయిపోయాడు తక్కువ సమయంలోనే. అది అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ గెటప్ సీన్కి మంచి మూవీ కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చేశాడు, చాలా బాగుంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వైజ్గా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. కానీ ఇది ట్రూత్ బేస్డ్ అంటే రియల్గా జరిగిన ఇన్సిడెంట్, అంటే 2019లో జరిగిన కాన్సెప్ట్ తీసుకొని మనకి ఈ స్క్రీన్లో చూపించారు ఈ మూవీలో. ఈ సినిమాలో మనము ఆల్రెడీ చాలామంది ట్రైలర్ చూసుంటారు, ఎందుకు ఈ పర్సన్ అలా ఉంటారు ఏంటని చాలామందికి తెలియకపోవచ్చు. అంటే స్టోరీ రివీల్ చేయకూడదు, కొన్ని మూవీస్ స్క్రీన్ మీద చూడడం తప్పదు. కానీ ఈ సినిమాలో కంటెంట్ తీసుకునే విధానం చాలా బాగుంది, ఇంకా తీసుకుపోయింది ఇంకా బాగుండు చూపించే విధానం. దీంట్లో హీరోయిన్ వచ్చి అంకిత భరత్ అనేసి తిను ఫస్ట్ టైం దీంట్లో ఈ మూవీతో ఇంట్రొడ్యూస్ జరుగుతుంది. హీరో గెటప్ సీన్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మామూలుగా మనిషి మనం నవ్వుతుంటే చాలామంది అంటారు నవ్వుతున్నాడు ఏంటి ఎగతాలు పడతారు, కానీ సినిమాలో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ వరకు కంప్లీట్ నవ్వుతూనే ఉంటాడు. కానీ ఎందుకు నవ్వుతున్నాడు అనేది కూడా మీరు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. కొన్ని కారణాలు అంటే ఒక క్రికెట్ ఆడితే ఒక బాల్ తగిలితే దాని తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఖర్చులు కానీ ఆయన వాళ్ళ నాన్న పడే కష్టాలు కానీ ఈయన పడే కష్టాలు కానివ్వండి. హీరోయిన్ కొంచెం చూడడానికి చాలా బాగా చదువుకుంటూ ఉంటుంది, తనకంటూ ఒక ప్రొఫెషనల్ తన అంటే పర్సనల్ లైఫ్లో తీసుకోకూడదు, అంటే తను ఏదైనా కానివ్వండి చూపించే విధానం తన లగ్జరీ లైఫ్ తనది వేరే ఉంటుంది. ఆ అమ్మాయి కోసం కొన్ని త్యాగాలు చేస్తుంటాడు, ఆ అమ్మాయి కోసం చాలా వదులుకుంటాడు. ఆ ట్రీట్మెంట్ కొన్ని ఏదైతే ఆ డబ్బు సంపాదించాలా ఆ అమ్మాయి కోసం ప్రతిదీ ఏదో చేసుకుంటూ వెళ్తుంటాడు. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా మాత్రం అంటే 25 మినిట్స్ ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు వస్తాయి. తర్వాత ఈ సినిమాలో 2 సాంగ్స్ బాగున్నాయి.
తర్వాత దీంట్లో హీరోతో పాటు చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ తీసుకుని జరిగింది. హీరోయిన్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది. కానీ సినిమా మొత్తానికి వన్ మ్యాన్ షోగా మాత్రం గెటప్ సీను మాత్రమే చేశాడు.